ఎప్పుడూ చూడని విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 100 మంది, దాదాపుగా 90 మందో 100 మందో 91 మంది కరెక్ట్గా నెంబర్ చెప్పాలనంటే మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే. అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలలు. ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతూ ఉన్నాయనంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరుండి ఈ పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు. హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్, నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు 3 రోజులు కాలయాపన చేశారు. మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బావమరిది. కనీసం ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి కూడా కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కనీసం పరామర్శించను కూడా లేదు. డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం, ఈయన గారి నియోజకవర్గంలో సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని పోయి డంప్ యార్డ్లో రేప్ చేసే కార్యక్రమం చేస్తే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళు ఆ దళిత అమ్మాయిని కాపాడారు. తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు ఎవరు అనంటే టీడీపీ నాయకుడే, రౌడీ షీటర్, కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుచరుడు. చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండవా కప్పుతూ. బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాతుడు లేడు. శ్రీకాకుళంలో 2 బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్ళు ఎవరు అనంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు. బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటలాడడం. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలంలో కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ఒక ప్రేమ ఉన్మాది నరికి చంపేశాడు. తనను వేధిస్తూ ఉన్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన వారు పోలీసులు కనీసం పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తు హోంమంత్రి పక్క నియోజకవర్గమైనా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఇంతటి దారుణంగా ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. మొన్న తిరుపతిలో, చంద్రగిరి నియోజకవర్గం తిరుపతిలో ఎర్రవారిపాలెంలో యలమందలో జరిగిన ఒక ఘటన చూస్తే నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉందనంటే 10th క్లాస్ పాపను మాస్క్లు ముసుగేసుకొని వచ్చి బైక్లో బలవంతంగా ఆ పాపను కిడ్నాప్ చేసుకొని పోయి బలవంతంగా ఆ పాప చేత మత్తుమాత్రలు కొట్టి తాగిపిచ్చి ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితి లేకపోతే వాళ్ళ నాయన ఇంత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పి వీడియోలోకి వచ్చి తను చెప్తే తప్ప పోలీసులు స్పందించిన తీరు, వాళ్ళ నాయన చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దదైతా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేయాలి? కనీసం జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతూ ఆ పాప నాన్నకు క్షమాపణ చెబుతూ తప్పయిందని చెప్పి బాధితురాలకు తోడుగా ఉంటూ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏం చేస్తారు? దీన్ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హడావిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తారు. వాళ్ళ నాయన్ను పోలీసులు భయపడిచ్చి బెదిరించి పక్కకు తీసుకొని పోతారు. వాళ్ళ నాన్న ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్కు తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు వ్యత్యాసం చూపిస్తారు. బలవంతంగా వాళ్ళతో కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తారు. ఒక 10th క్లాస్ పాప రోడ్డు మీద పోతూ ఉంటే మాస్కులు వేసుకొని రావడం ఏంది? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు?